ఫ్రీ రుద్రాక్ష, ఇంకా విభూది, పరమేశ్వరుడి యొక్క ఫోటో, ఇంకా ఒక నల్ల తాడు. ఇవి మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే మనకి ఈషా ఫౌండేషన్ నుంచి అయితే ఫ్రీగా అయితే వస్తాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి ముందు ఈ విధమైనటువంటి ఒక మెసేజ్ గానీ, మెయిల్ గానీ అనేది ఫౌండేషన్ నుంచి అయితే అందరికి పంపడం అయితే జరుగుతూ ఉంటది. ఎందుకంటే లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను అది అప్లై చేసుకున్నా. నాకు కూడా కొరియర్‌లో అయితే వచ్చాయి అవి. రుద్రాక్ష ఒకటి, ఇంకొకటేమో విభూది, ఇంకా శివుడు యొక్క ఈశా ఫోటో ఒకటి, ఇంకా ఒక నల్ల తాడు. ఇవైతే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం అప్లై చేసుకుంటే మనకి కొరియర్‌లో అయితే ఫ్రీగా అయితే పంపడం అయితే జరిగిద్ది. మొత్తం వీటికైతే ఒక 5 స్టెప్స్ అయితే ఉంటాయి అప్లై చేసుకునే పద్ధతి. అది ఏందంటే ఈ లింక్ ద్వారా మనం ఎంటర్ అయితే మనకి సింపుల్‌గా ఉంటాయి. ఫిఫ్త్ స్టెప్ ఏదైతే ఉంటదో అది డొనేషన్ సంబంధించినటువంటిది ఫౌండేషన్‌కి. అది మన ఇష్టం అది. అది మనం డొనేషన్ ఇవ్వాలనుకుంటే మినిమం ₹25 నుంచి స్టార్ట్ ఉంటది. అది మనం ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసినా గానీ మనకైతే రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్‌ఫుల్ అయితే అవుతది. మనకి శివరాత్రి లోపే మనకి కొరియర్ అయితే వచ్చేసిద్ది. దాని ద్వారా అయితే మనం వీటినైతే మనం పొందొచ్చు. నాకు మెయిల్ అయితే ఈ విధంగా వచ్చింది ఈషా ఫౌండేషన్ నుంచి. దాన్ని మనం ఓపెన్ చేసుకుంటే మెయిల్‌లో ఇలా అయితే కనిపిస్తది. మీకు ఎవరికి అయినా ఈ విధంగా మెయిల్ ఒకవేళ వచ్చుంటే ఓకే. రాకపోయినా కానీ నేను ఇందాక చూపించినటువంటి ఏదైతే లింక్ ఉందో దాంట్లోకి మీరు వెబ్సైట్‌లోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. వెళ్ళిపోతే మీకు డైరెక్ట్‌గా హోమ్ పేజ్ అనేది వస్తది. మెయిల్ ఒకవేళ వచ్చుంటే గనుక దాన్ని మనం వాట్సాప్ నుంచి కూడా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్‌కి. వెబ్సైట్ అనేది మనం డైరెక్ట్‌గా ఇట్లా ఓపెన్ చేస్తే ఫ్రంట్ పేజ్ ఇట్లా ఉంటదండి. రుద్రాక్ష దీక్ష అని చెప్పేసి రిసీవ్ ఫర్ ఫ్రీ మీద మీరు క్లిక్ చేస్తే మనకు మీకు ఇందాక చెప్పినట్టుగా 5 స్టెప్స్ అయితే ఏదైతే ఉందో అది మనం చూడొచ్చు. అదేం లేదు, చాలా సింపుల్‌గా ఉంటాయి. ఫుల్ నేమ్ మనం ఎంటర్ చేయాలి. దాని తర్వాత పక్కనే ఈమెయిల్ కూడా ఫిల్ చేయాలి. తర్వాత మనం ఏదైతే పిన్ కోడ్ ఇస్తామో మన ఏరియా పిన్ కోడ్ ఆటోమేటిక్‌గా స్టేటు, సిటీ, తాలూకా ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా అయితే జనరేట్ అయిపోతాయి. తర్వాత నియరెస్ట్ ల్యాండ్ మార్కు మన హౌస్ అడ్రస్ ఒకటి హౌస్ నెంబర్తో ఎంటర్ చేసేసి ఇక్కడ ఓటీపీ కోసం మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. 2 క్లిక్స్ అయితే ఈ విధంగా ఇచ్చేసి జస్ట్ కన్ఫర్మ్ కొట్టేస్తే మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓటీపీ వచ్చేసిద్ది. ఈ విధంగా ఓటీపీ వచ్చిన వెంటనే మనం జస్ట్ ఆ ఓటీపీని ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసిన వెంటనే కన్ఫర్మ్ ఓటీపీ క్లిక్ చేసేస్తే జస్ట్ అంతే. ఇదే ఫైనల్ స్టెప్. డెలివరీ అడ్రస్ అనేది మనకి కన్ఫర్మేషన్ చూపిస్తుంది. రిజిస్టర్ కొట్టేయాలి. వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ మనం స్కిప్ కొట్టచ్చు, లేదంటే అమౌంట్ ఎంటర్ చేయొచ్చు. మినిమం ₹25, లేదంటే స్కిప్ కొట్టినా కానీ మనకైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది.